బాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇవాళ జీవామృతం ఇవ్వాలి. నవంబర్ 15వ తారీఖు అది ఇవాళ జీవామృతం మొదలుపెట్టి తయారు చేసేసి తోట మీద పంపిద్దామని ప్లాన్ చేశాను. ఇవి మా ఆవులు, ఇది మా కర్ణాటక ఆవు, ఇది మా సాహివాల్, ఇది సాహివాల్, ఇది కర్ణాటక సాహివాల్, అది ఒంగోలు. దీని తర్వాత ఈ పక్కన చూడండి, ఇది 2 గిర్రె అండి. ఈ 2 గిరావులు, అదేమన్నా మా రాముడు, ఆ పక్కన ఇంకోటి పేదోడ. మొత్తం ఇటు 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేత వేస్తాం. అక్కడ ఆ మేత వేసేదానికి ఈ పక్కకు వచ్చేసరికి అక్కడి నుంచి ఈ పక్క స్లోప్ అని చూడండి. ఆవుల షెడ్ ఎప్పుడు మేత వేసేప్పుడు మెరక ఉండాలా, ఈ మూత్రం వచ్చేప్పుడు పళ్ళ ఉండాలి. అక్కడి నుంచి ఇటు పక్కకు స్లోప్ వస్తుంది. ఈ పట్ట మూత్రం పట్టేటు దీంట్లోకి వస్తుంది. ఇటు పక్క నుంచి ఇటు కాలువలోకి ఎట్లా వస్తుందో ఇటు కూడా కాలువలో నుంచి ఇటు వస్తుంది. వచ్చేసి మళ్ళీ ఇదంతా మూత్రం అండి. ఇది 800 లీటర్ల ట్యాంక్. ఇది చూడండి ఎంత బాగుంది. ఇదంతా మూత్రం. ఆవు మూత్రం ఎప్పుడైనా సరే ఎంత నిలవ ఉంటే అంత మంచిగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఎండ అయితే కొంచెం ఎండకూడదు, కానీ ఆవు పేడ మూత్రం మాత్రం ఎప్పుడు పచ్చిగా ఎంత నిలవ ఉంటే అంత మంచిగా ఉంటుంది అన్నమాట ఆవు మూత్రం. ఇంకా మేము ఏం చేస్తామంటే ఈ ట్యాంకులోంచి ఇది చూడండి, ఈ 1 horsepower మోటార్ ద్వారా ఈ పైప్లోంచి తీసుకొచ్చేసేసి, ఇది మా చాప్ కట్టర్ అండి. ఇది మా చాప్ కట్టర్ది గడ్డి కొట్టేసేసి ఆవులు చేస్తాం అనమాట. ఇది ఈ పైప్ ద్వారా వచ్చేసి పైప్ ద్వారా వచ్చి ఈ విధంగా చూడండి. అట్లా అయ్యో రావట్లేదేంటమ్మా, మూత్రం ఆగింది. ఓకే, ఆ మూత్రం ఆ విధంగా తీసుకొచ్చేసి తిండి కలిపేసేసాము. ఈ విధంగా మొత్తం ఒక 800 లీటర్లు అయిపోయింది. అదంతా దీంట్లో కలిపేసేసాం. 800 లీటర్స్ ఆ పైప్లోంచి వచ్చేస్తుంది. పెండ కూడా వేసేయమ్మా. ఈ విధంగా పెండ కూడా ఒక 800 కేజీల పెండ వేస్తాము. ఒక 1000 లీటర్ల దాకా మూత్రం వేసేసాను. ఆల్రెడీ దీని నిండా ఆవు మూత్రం ఉంది, ఆవు పేడ ఉంది. మొత్తం ఈ గడ్డి అంతా పైకి తీసేసుకో, నీట్గా చేసేసుకో, దంచి పెట్టేసి ఇట్లా లాగేసుకో. ఓకే, ఈ విధంగా జీవామృతం ఈ విధంగా తయారు చేసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ 10-15 కేజీలు బెల్లం దీంట్లో వేయాలా. మధ్యాహ్నం వేస్తారు. ఒక 15 కేజీలు శనగపిండి వేసి గంప పుట్టమెట్టేస్తే వండర్ఫుల్ జీవామృతం తయారైంది. ఇది 7000 లీటర్ల సంప్. ఇది ఇలాంటిది ఇంకో కింద 5 ఎకరాలకు ఇంకో సంప్ ఉంటుంది. మొత్తం 7,000 14,000 లీటర్లు 20 రోజులకు ఒకసారి నేను సంపు ద్వారా డ్రిప్ నీళ్ళలో కలిపేస్తాను అనమాట. ఇది 4-5 రోజులు అయిన తర్వాత ఏం చేస్తానంటే, ఈ బాగా మాగిన జీవామృతాన్ని ఇటు రండి, ఈ పక్కన ఈ గరాటు లోపల వేసేస్తే ఫిల్టర్ అయిపోద్ది. ఇదంతా ఈ జాలీ ఉంది కదా, జాలీలో ఫిల్టర్ అయింది. ఈ ఫిల్టర్ అయిందంటూ ఆ 1 horsepower మోటార్ పెట్టేసి లాగేసేసి తీసుకొచ్చేసి చూడండి, ఈ బోర్ వాటర్లో కలిపేస్తానండి. ఈ బోర్ వాటర్ పైప్ ఇది చూడండి, బోర్ వాటర్ వాల్వ్ ఇది. ఈ బోర్ వాటర్ పైప్లో కలిపేస్తే ఏమైందంటే ఈ వడకట్టబడిన జీవామృతం మొత్తం ఈ దీంట్లోకి వచ్చి ఈ బోర్ వాటర్తో పాటు ప్రతి చెట్టు దగ్గర వెళ్ళి పడిపోద్ది. ఈ విధంగా నేను ఏం చేస్తానంటే 20 రోజులకు ఒకసారి 14,000 లీటర్లు ద్రవ జీవామృతం పంపిస్తా, లేదా నెలకు ఒకసారైనా పంపిస్తా. 8 నెలలు బాగా తరువుగా పంపిస్తా. ఎట్లా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇంతవరకు 7-8 నెలలు బాగా నెలకు ఒకసారి 2 సార్లు అట్లా పంపిస్తూనే ఉంటానన్నమాట. నియర్లీ ఒక 1,50,000 లీటర్లు జీవామృతాన్ని ఈ డ్రిప్ వాటర్ ద్వారా పంపించేస్తా. ఇదే నేలకి అద్భుతమైన జీవంలాగా తయారైంది. దీంట్లో అద్భుతమైన బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగై ఉంటుంది, మైక్రోబ్స్ ఉంటాయి, రకరకాల ఈ మట్టిలో ఉండేవి దీంట్లో ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి బాగా మల్టిప్లై అవుతాయి అన్నమాట, వండర్ఫుల్గా. ఇదే మళ్ళీ దీన్ని ఏం చేస్తూ ఉంటాం, మళ్ళీ ఈ ఆకులు అలా కొల్ల పెట్టుకొని పడేసేస్తూ ఉంటాం. ఓకే, ఈ విధంగా జీవామృతాలు తయారు చేసుకుని మొత్తం మేము ఈ డ్రిప్ వాటర్ ద్వారా చేలోకి పంపించేస్తాం అనమాట. అంటే నియర్లీ సంవత్సరానికి 1,50,000 లీటర్ల ద్రవ జీవామృతం మేము వాడతాం. చెప్పాక ఘనజీవామృతం 11 టిప్పర్లో 10 టిప్పర్లు వాడతాను. అది మన దగ్గర వచ్చిన ఆవు పేడతోనే తీస్తానమాట. అది ఆవు పేడలో ఏం చేస్తానంటే 10 టిప్పర్ల ఆవు పేడలో ఈ 2 ట్యాంకులు ద్రవ జీవామృతం పోసేసి బాగా కలిపేసేసి ఒక ట్రక్కు బొగ్గు పొడి వేస్తా. మళ్ళీ ఒక 50-60 సంచులు వేప చెక్క కోసిన రంప పొట్టు ఉంటుంది, అది కూడా కలుపుతా. ఇది కాక 200-300 కేజీలు బయో ఫర్టిలైజర్ కలుపుతా. ఇవన్నీ కలిపి జేసీబీతో బాగా తిరగొట్టి ఫిబ్రవరిలో తిరగొడతాను.
బాగా తిరగొట్టి ఏం చేస్తానంటే ఒక 7-8 నెలలు అంటే నవంబర్ దాకా మాగబెట్టి చూడండి, ఇక్కడ చూపిస్తే ఘనజీవామృతం ఎట్లా ఉంటుందో. మాగబెట్టేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా తయారైపోద్ది అన్నమాట. చూడండి, ఇది ఘనజీవామృతం. ఇప్పుడు తీసుకొచ్చేసి ఏం చేస్తాను, ఆ గుట్టలోంచి ఇట్లా జేసీబీతో తీసుకొచ్చి ఇట్లా పోసేసి ఇక్కడి నుంచి ఏం చేస్తాను, ఈ చెట్లకి మా పిల్లలు తీసుకెళ్ళి ఒక్కొక్క చెట్టుకి, పెద్ద చెట్టు అయితే 4-5 గంపలు వేస్తారు. చిన్న చెట్లకైతే 3-4 గంపలు 2 గంపలు అట్లా వేసుకుంటారు అనమాట. చెట్టును బట్టి ఘనజీవామృతాన్ని వాడతారు. సంవత్సరానికి 1.5 లీటర్లు ద్రవజీవామృతం వెళ్తూ ఉంటుంది, 1 నుంచి 1.5 లీటర్లు. ఓకే, ఈ రెండే ఈ ప్రధానమైన ఈ 10,000 చెట్లకి మంచి అద్భుతమైన ఎరువు వనరు. నేను ఇలాంటి తప్పించి 5.5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్లు వాడతలేదు, ఎరువులు కానీ పెస్టిసైడ్లు కానీ. కాబట్టి రైతులందరూ ఏమీ కొనకుండా వ్యవసాయం చేయాలంటే ప్రకృతి వ్యవసాయంలోకి ఆ ఉన్న పొలాన్ని బట్టి 4-5 ఆవులు పెంచుకుని చక్కగా మంచిగా తీసుకుంటే అద్భుతమైన వ్యవసాయం అయింది, అద్భుతమైన పంట పండిద్ది. మీరు చూసారు కదా, ఒక్కొక్క రామాఫలం చెట్టు మీద 150-200 రామాఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క సపోటా చెట్టు మీద దరిదాపు 150 నుంచి 1,500 నుంచి 2,000-2,500 సపోటా కాయలు ఉన్నాయి. అంటే ఈ కాయ అంత ఎందుకు ఎక్కువగా వస్తుంది అనుకున్నారు? మామిడి సీజన్లో మామిడి ఎట్టా కాస్తుంది, స్టార్ ఫ్రూట్ అంతే, రామాఫలం అంతే, సీతాఫలం అంతే, జామ అంతే, వెర్రి కాపు ఎందుకు వస్తుందంటే ఈ ద్రవజీవామృతం, ఘనజీవామృతాలు, ఈ కుళ్ళిపోయిన ఆకులు అలవలు నేలలో కలిపేయటంతో అన్నమాట. ఓకే, మళ్ళీ ఈ జీవామృతాలు ఇవాళే వదులుతున్నాను అనమాట. నవంబర్ ఈరోజు 16వ తారీఖు అనుకుంటా. ఇవాళ నుంచి జీవామృతం కలిపి 19-20 తారీఖుల్లో దాని మీద డ్రిప్ వాటర్లో తీసుకెళ్ళేస్తాం అనమాట. సో ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా. ఇది ద్రవజీవామృతము సంపు, ఇది ఘనజీవామృతం. ఓకే, ఇదనమాట. సో ఈ విధంగా ద్రవజీవామృతాలు, ఘనజీవామృతాలు తయారు చేసుకోవాలా, ఏమి కొనకుండా, రసాయనాలు ఏమి కొనకుండా, ఫెర్టిలైజర్స్ కొనకుండా చక్కగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మంచి ఆహారం పండించుకోగలుగుతారు, మీరు మంచి ఆహారం తినగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.